గట్టు మీద డాన్స్ చేసే పాట తకిట తకిట తందాన ఎంత ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ. అది కూడా నేనే చెప్తా. ఎందుకు ఏం చెప్తానంటే సాధారణంగా తాగుడు పాట అంటే పిచ్చిగా ఉంటుంది ఏమిటో, మంచి వేదాంతంగా ఉండాలి. వాడు ఎప్పుడే చక్కటి వేదాంతం మాట్లాడతాడు, బాగా తాగిన మంచి మాటలు మాట్లాడతాడు. మరి ఒక్కోటి ఎలా విజృంభించారు. ఒక ఇన్స్పైర్ చేయటం అనేది ఇప్పుడు ఫస్ట్ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నాకు అదంతా ఆలోచించి నేనంతా అయిపోయి రెడీగా ఉన్న పాట కావాలన్నప్పుడు వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు పాట డిస్కషన్లో త్రూఅవుట్ కనుకుంటే నా స్టోరీ డిస్కషన్లో నువ్వు ఇంబైబ్ అయి ఉంటావు. నీకు కూడా లోపల నరాల్లో నా కథ నీకు జీర్ణించుకుంటావు. ఇప్పుడు వచ్చావు ఫ్రెష్గా. నువ్వు ఓ రైటర్ అప్పుడే వచ్చాడు, లిరిక్ రైటర్ అప్పుడే వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడే వచ్చాడు. నువ్వంది కరెక్టే చాలా. ఎందుకంటే మనం ఇంత చెప్తే రాసేవాడికి ఆయన మహాదేవన్ గారు ఎప్పుడు ముందర రాయించుకుంటాడు, ఆయన పాట ట్యూన్ ఇవ్వడు. అప్పుడు వాళ్ళకి బాగా లోపలికి ఎక్కేదాకా నరాల్లోకి ఇంట్రావెనస్ ఇంజక్షన్లు 4-5 ఇచ్చేసిన తర్వాత అంటే చెప్పడం గొప్పతనం ఉంది కాదు, చెప్పడం నా బాధ్యత. శంకరానాథ శరీర పాడాలని ఉన్నప్పుడు అందరూ వచ్చారు. త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మిగతా బ్రాహ్మణులు వీళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి మంజు భార్గవి ఒక పద్ధత కాబట్టి అక్కడ కూర్చోగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. అందరూ లేచి వెళ్ళిపోతే ఒక్క ఈయనను మంజు భార్గవి కూడా వెళ్ళిపోయింది. ఈయన శంకరుడు మిగిలితే నువ్వు ఉన్నావు కదా నాకు చాలు అన్నట్టుగా పాట రావాలండి అని చెప్పకపోతే ఇంకా ఎక్కువ మాటలు చెప్పుంటాం. లేదు సార్, అంటే నేను అనేది ఏంటంటే సార్, మీరు చెప్పే దాంతో పాటు చెప్పండి కూడా ఏదో ఉంటుంది సార్. అది అంటే ఇది చెప్పడం మూలంగానే ఈ చెప్పండి లోపలికి వెళ్తుంది సార్, అది సంగీతంగా బయటకు వస్తుంది. అదే శంకర శాస్త్రి గారు నేను ఎవరినో బాధ పెట్టాలని ఏదో మాట్లాడట్లేదు, అదే మంజు భార్గవి గారు. తర్వాత కమల్ హాసన్ గారు తెలుగులో చేసిన గుర్తుపెట్టుకునే సినిమాలన్నీ ఏం చేసినవి. సో అంటే ఇప్పుడు వాళ్ళల్లో విద్వత్తు లేదనా, లేదంటే వాళ్ళ విద్వత్తుకి సరిపోయే పాత్రలు రాలేదనా, లేదంటే వాళ్ళ విద్వత్తును వాడుకునేలా దర్శకులు పని చేయించుకోలేదనా, మీరు దేనికి టిక్కు పెట్టాలన్నా ఫైనల్గా వచ్చి ఇక్కడే వచ్చేయండి. సో మీరు ఏ ప్రశ్న వేసుకున్నా సమాధానం వచ్చి ఆన్సర్ ఒకటే, అన్నిటికీ ఆన్సర్. 5 మార్కుల ప్రశ్న ఏమో, 1 మార్కు ప్రశ్న ఏమో, దేనికైనా కానీ అంతే. ప్రీ ఎగ్జామ్ లేదా కేసు ఇస్తున్నా కానీ రావాలి మళ్ళీ. ఎందుకంటే అది అంటే బేసిక్గా చాలా మౌలికమైన దశలో కథ అనుకోవడం దగ్గర నుంచి ఆయనకుండే సంస్కారం. ఆ దైవతం ఇవ్వబడింది, కొంత అమ్మ నన్ను పెంచింది, కొంత ఆయన అలవాటు చేసుకున్నది. సో వీటన్నిటి మిక్సరే కదా ఆయన. సో అందుకని బేసిక్గా ఆయన ఆలోచించే విధానంలోనే, అంటే అసలు మొదటి అక్షరం పెట్టేటప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు రాసుకునేటప్పుడు ఫస్ట్ పెట్టడంతోనే ఆయన ముందు ఆలోచిస్తే ఆ దారిలో ఆలోచించడం మొదలు పెడతాడు ఆయన. బేసిక్గా ఆటోమేటిక్గా అందరూ వచ్చే గ్రూవ్లో కూర్చుంటారు, దానికి సంబంధించిన వ్యక్తులే వస్తారు, వాళ్ళే వచ్చి కూర్చుంటారు అక్కడ. అదే సుందరమూర్తి గారు ఎన్ని మార్క్స్ పాటలు రాశారో మనకి తెలుసు, కానీ ఈ నీరు రాగానే వెంటనే మళ్ళీ. కానీ అది సంస్కారం, వాడి సంస్కారం త్రివిక్రమ్. ఆయన లేనిదే రాయడు అసలు, బయట కూర్చొని రాసి 2 పొలవులు లోపలికి పంపిస్తాడు పైగా. ఎందుకని నిజంగా చెయ్యక్కర్లేదు ఆయన, అలా అది వాడి సంస్కారం. అది రాయి, నువ్వు చెప్పినట్టు రాయలేక ఆయన. అంటే గుర్ర పందాలంటే మనం గుర్రం మీద కూర్చుని కాదు కదా, పరిగెత్తి ఎక్కడ దూరంగా ఎట్లా ఫోన్లో కూడా పందెం చేయొచ్చు, కానీ గుళ్ళోకి పూజ చేయించుకోవడం మన దగ్గర నుండి వెళ్ళి మాత్రం భూతం తెలుసు. తిరుమల సీతారామ శాస్త్రి జంధ్యాలు కూడా వాళ్ళు చివరిదాకా అలా గౌరవం చూపించారు. ఏముంది గౌరవం చూపిస్తాను లేదని. వాళ్ళు ఇప్పుడు సుందరామూర్తి గారు ఎత్తగా ఏముందో వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గుడిలోకి వెళ్తే ఏం చేయాలో ఎవరికి చెప్పులు బయటకు వెళ్తాం లోపల. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు విశ్వనాథ్ గారిని మీరేమైనా అడగాలనుకున్నారా? ఇంకొక సినిమా తీయండి సార్, నన్ను ఇంకో సినిమాలో యాక్ట్ చేయించు. అది నేను చేయిస్తాను, మీరు తీస్తారు. ఇంకో సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు తీస్తానంటే తీస్తా. నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఆన్ ది రికార్డ్ చెప్తాను. మీరు మళ్ళీ కాగి చొక్క వేసిన ప్యాంట్ వేసిన బాగున్నారు, నాకు నచ్చారు. అది వేసి ఇన్సెట్ చేసి మీరు ఒక సినిమా తీయండి, దాన్ని నేను ప్రొడ్యూసర్గా ఉంటాను. మరి ఆ కథ నీకు నచ్చలేదంటే మనం నేనేం చేయాలి? మన ఇద్దరం గొడవ పడదాం సార్. ఇద్దరు అది నాకు ఆ లగ్జరీ ఉండాలి కదా, మీరు సినిమా తీసేదాన్ని ప్రొడ్యూసర్. నేను మిమ్మల్ని చూడొచ్చు దగ్గర ఉండి. ఐ కెన్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అందరూ ఏంటంటే తీసిన సినిమానే చూస్తారు నేను, బట్ నాకు ఎక్స్ట్రాగా దొరికేది ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ ని చూసే ఎక్స్పీరియన్స్. అదే కోరాను బాలచంద్ర గారిని, బాపు గారిని. 1 వారం రోజులు పనిచేస్తాను సార్ మీ దగ్గర అసిస్టెంట్గా. నిజంగా సిన్సియర్. మీటింగ్లోనే, పబ్లిక్ మీటింగ్లో బాలచంద్ర గారు కూర్చున్నారు సభలో. నా జీవితాశయం అది. ఒకసారి నేను చూడాలని ఉంది బాపు గారి దగ్గర, మీ దగ్గర. 1 వీక్
కాఫీ కూడా వద్దు, నేనే పెట్టుకుంటా, నేను వస్తాను. ఆయనేమో తర్వాత అరవలో తిట్టాడు, బలయా టైర్గా నేను అంత పెద్ద డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు నువ్వు నా దగ్గర పనిచేస్తానంటున్నావు అన్నారు. అయిపోయింది, ఆ కోరిక తీరిపోయింది. బోత్ టుగెదర్ ఫిలిం ఈ బాపు గారి దగ్గర తీరలేదు. తమిళ డైరెక్టర్స్ అసోసియేషన్ జరిగింది చూసారా, 100 సంవత్సరాలది జరిగింది. కేవలం డైరెక్టర్స్ చేసిన ఒక పండగది తెలుగు సినిమా గురించి. 100 years ఆఫ్ ఇండియన్ సినిమా, సౌత్ ఇండియన్ సినిమా లేదా ఇండియన్ సినిమాను. అది యాక్చువల్గా తమిళ డైరెక్టర్స్ అసోసియేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మీరు వచ్చారు అదని వచ్చారు దానికి అదే స్టేజ్ మీద భారతీ రాజా గారు విశ్వనాథ్ గారి గురించి చెప్తుంటే స్టాండింగ్ ఓవేషన్ చూసాను. బాలచందర్ గారు, విశ్వనాథ్ గారు, అంటే మొత్తం శ్రీధర్ గారి దగ్గర నుంచి మొత్తం అందరి లిస్టు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు విశ్వనాథ్ గారి పేరు చెప్పినప్పుడు శంకరాభరణం పేరు మెన్షన్ చేసేది భారతరాజ గారు. అంటే అట్లాంటి సినిమాని మనకి ఇచ్చిన ఆయన. అంటే అక్కడైతే ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఈయన చెప్తుంటే మరి బాలచంద్ర గారి గురించి చెప్తున్నారు కదా, నేను కూడా చెప్తుంటే అందరికీ ఆలికి అన్నం పెట్టడం ఉపకారం ఏం కాదండి నేను చేస్తున్నది. నేను చేస్తున్న ఆ పని నేను చెయ్యాలి. దిస్ మై డ్యూటీ. ఐ ఫీల్ ఇట్స్ మై డ్యూటీ టు డూ ఇట్, టు డూ ఏ గుడ్ థింగ్. రేపొద్దున మా మనవుడు ఎవరైనా తాతగారు ఏం చేశారు అని అంటే మా తాతగారు ఇది చేశారని చెప్పుకుంటే చాలు. నాకు అలా ప్రొడ్యూసర్ ఇచ్చాడండి ఒక తన మెడ్రాసులో. వాడికి బోల్డ్ అంత వ్యాపారం ఉంది. నాకు సినిమా చేసి పెట్టండి మీరు, శంకరాభరణం కొత్త రోజుల్లో. శంకరాభరణం సినిమా లాంటిది మా అయ్యి తీశాడని నా మనవుడు రేపు చెప్పుకోవాలి. నాకు 50 లక్షలు పోయినా పర్వాలేదు ఆ రోజులు. ఎందుకంటే ఇవాళ మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అవి మనకి పెట్టినటువంటి ఒక పాస్పోర్ట్, లైఫ్ టైం వీసా. అంటే ఇంకొకటి సార్, ఇంకొకటి ఏంటి చెప్పాలంటే, మీరు ఏదో ఒక కథ అనుకున్నారు, కొంతమందికి దాన్ని ఇంజెక్ట్ చేశారు, కొంతమంది నటులతో నటింపు చేయించారు, కొంతమందితో మ్యూజిక్ చేయించారు, కొంతమందితో పాటలు రాయించారు. అవన్నీ తీసి మీరు దాన్ని వదిలేసి వేరే దానికి మూవీ వెళ్ళిపోయారు. కానీ అవి మాతో పాటు మిగిలిపోయాయి, జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. మమ్మల్ని తీర్చిదిద్దే, కొన్నిసార్లు మేము పెయిన్లో ఉన్నప్పుడు మాకు సొలేస్ ఇచ్చే, ప్లెజర్లో ఉన్నప్పుడు మాకు ఎక్సెసిన్ గురించి పెంచేవి. ఆ పాట వింటే ఆనందం వస్తుంది. ఒకసారి డ్రైవ్లో కార్లో వెళ్తున్నప్పుడు మూడు బాగున్నప్పుడు పాట వింటే మూడు టర్న్ అవుతుంది. మౌన మేళను ఈ పాట వినగానే ఆనందం వస్తుంది. గోవులు తెల్లన పాట వినగానే నవ్వు వస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఎట్లా అంటే చాలా అనుభూతుల్ని మిగిలి చేశారు వీళ్ళు. అంటే ఆయనకి నచ్చిన ఒక పని చేయడంతో పాటు అది చాలా మందికి చాలా జ్ఞాపకాలుగా మిగల్చడం అనేది అందుకు నిజంగా అది చాలా గొప్ప విషయం సార్. అంటే మామూలు విషయం కాదంటే మీ పని చాలా మందికి జ్ఞాపకంగా మిగిలిపోవటం కూడా అది సామాన్య విషయం కాదు. ఇన్ని సినిమాలలోనే ఏ సినిమా ఇష్టం ఎక్కువ? సాగర్ సంగమం. వెంటనే వచ్చే సమాధానం అయితే సాగర్ సంగమం. అది ఇంకా అది అన్డిస్ప్యూటెడ్ క్లాసిక్. నాకు తెలిసి తెలుగు సినిమా బతుకున్నంత కాలం ఖచ్చితంగా మనం ఇప్పుడు మాయాబజారు, తర్వాత ఏమంటారు లవకుశ, శంకరాభరణం, సాగర్ సంగమం ఇలాంటివి మనం అంటే వీటిని నోట్ చేయకుండా, వీటిని కోట్ చేయకుండా మనం అయితే తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. ఖచ్చితంగా వాటిని కోట్ చేసి తీరాలి. ఎందుకంటే అవి కమర్షియల్ సక్సెస్లను ఏమంటారు దాన్ని, లేదంటే ఎక్కువ రోజులు ఆడాను, ఎక్కువ డబ్బులు తెచ్చాను మాత్రమే కాదు, సినిమా తీసే విధానాన్ని, సినిమా చూసే విధానాన్ని రెండింటిని మార్చిన సినిమాలు ఇవన్నీ. ఓకే, అంటే చూసే ప్రేక్షకుడు మైండ్ సెట్ మార్చేసి, తీసే దర్శకులు లేదంటే మిగతా టెక్నీషియన్స్, డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు, కొనుక్కునే పంపిణీదారులు, ఎగ్జిబిట్ చేసే ఎగ్జిబిటర్లు, వీళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చేసి, అంటే అలా మార్చే అతి తక్కువ సినిమాలు వస్తాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలకు ఒకటి వస్తూ ఉంటుంది అలాంటి సినిమాలు. అలాంటి ఒక 10 తీసేసారు ఈయన. అది కూడా అవి బేసిక్ ఏంటంటే లైఫ్ టైం మొత్తం మీద ఒకటో రెండో తీయగలం. అంతకు మీద రెండో తీయటమే చాలా గొప్ప విషయం. ఒకటి తీయగలం మేము, ఒక 10 తీసారు 150 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటాం. అందుకనే ఇంత అంటే ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అది. సో సాగర్ సంగం దగ్గరికి వస్తే నాకెందుకు ఆ సినిమా ఇష్టం అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమాని ఎందుకు ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి కదా. శంకరాభరణం చెప్పచ్చు, నువ్వు సిరిసిరి మూవీ చెప్పచ్చు, సీతామానుష్యం చెప్పచ్చు, పోనీ వెనక్కి వస్తే సుతులేలు చెప్పచ్చు, శుభ సంకల్పం చెప్పచ్చు, సిరివెన్నెలు చెప్పచ్చు, స్వాతికిరణం చెప్పచ్చు. ఈ సినిమాని పర్టికులర్గా ఎందుకు చెప్పారు అని మీరంటే నాదొక ఎందుకు దాని మీద ఒక సక్సెస్ స్టోరీ ఎవరైనా చూస్తారు సార్. తర్వాత ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ప్రతివాడికి ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ స్టోరీని చూపించాలంటే
ఒక ఫెయిల్యూర్ స్టోరీని అంత సక్సెస్ఫుల్ గా చెప్పడం అనేది దట్స్ ఎ రేర్ ఫీట్. అది సాగర్ సంగమం నా ఫీలింగ్. ఎందుకంటే బాలు అనేవాడు ఫెయిల్యూర్ ఆ సినిమా. అది పోనీ చివరి వరకు దాచి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పరు. సినిమా బిగినింగ్ లోనే వాడు ఫెయిల్యూర్తో మొదలుపెట్టి వాడు ఎలా ఫెయిల్యూర్ అయ్యాడు అంటే దాన్ని మన అందరం 200 గంటలు కూర్చొని చూడటం ఏంటి, అది మళ్ళీ మళ్ళీ చూడటం ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు చూడటం ఏంటి, టీవీలో ఎప్పుడు వేస్తే ఎప్పుడు చూడటం ఏంటి. బేసిక్గా సిటిజన్ కిల్ ఏంటంటే ఒకటి లవ్ ఫెయిల్యూర్, దాని మీద సినిమా వాడు జీవితాంతం ఏది కోరుకున్నాడో దక్కదు. అలాగే వీడి జీవితాంతం వీడు డాన్స్ని కోరుకున్నాడు, వీడికి అది దక్కలేదు చివరి దాకా. డాన్స్ ఎప్పుడు వీడిని లవ్ చేయలేదు అని నా ఫీలింగ్. వీడు ఫెయిల్ అయిపోయాడు. అది మొదటి సీన్లోనే చెప్పేస్తారు. తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే కృష్ణుడు పాదాలంటే నేను అందులో నడవనంటాడు. ముందు ఫుల్గా మందు కొట్టేసి అతి కష్టం మీద రిక్షాలో వస్తాడు ఇంటికి. బిగినింగ్ లోనే చెప్పారు వీడు ఎందుకు పనికిరాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి వీడి కథ మీరు చూస్తున్నాం. అక్కడ కూడా వాడు కూర్చొని లోపల ఎక్కడ మీ స్నేహితుడు ఎక్కడంటే లోపల రాలేదన్నాడు, కూర్చున్నాడు అంటే మాట్లాడు. అట్లా బయటికి అన్నవారు తీసుకొస్తుంది పెట్టడానికి గేట్ దగ్గర కూర్చుని. అంటే నేను ఎక్కువ తాగలేదు ఎట్టు. నాకు అందులో సాక్ష్యంగా ఎంత గుర్తు, ఆ ట్రైన్ ఎక్కమని అంటాడు ఏమండి, ట్రైన్ కదిలిపోతుంది ఎక్కువ అసలు మాట్లాడటమే అన్ని మనం స్పిట్ చేసినట్టే. ఎవరు ఇచ్చారా ఎవరు ఇచ్చారు ఇట్లా మాట్లాడే. శరత్ బాబు తమ్ముని ఎత్తి దించేస్తారు, గుర్తుందండి మీకు? డాబా మీద డబ్బా. శరత్ బాబు చాలా బలంగా ఉంటాడు మనిషి, అసలు చేస్తే అదో సీన్ చాలా బాగుంటుంది. అంటే ఆ తమ్ము కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. కథగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుంటాడంట. అద్దడిగితే ఆత్మహత్య చేసుకుంటాడన్నారు. నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా అని అడుగుతాడు. పైగా నిండు కాదు నాన్న, వాళ్ళు చేసుకుంటా అది ఆత్మహత్య చేసేస్తాను. అలాగే అక్కడ ఆ పాట జరుగుతుంటుంది, మంజు వారికి డాన్స్ చేస్తుంది స్టేజ్ మీద. ఇక్కడ వంటింట్లో అయితే చేస్తుంది. అంటే అసలు ఆ బ్యాక్ స్టేజ్ ఉండే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం వెరీ డిఫికల్ట్. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే అంటే హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ సో మెనీ థింగ్స్. సాగర్ మనస్సానికి ఎవరు అంటే అందులో సామాన్యంగా ఎనీ గ్రేట్ ఫిల్మ్ కి 2 లేదా 3 మూమెంట్లు ఉంటాయి, 30 మూమెంట్లు ఉంటాయి సినిమా. ప్రతి సీన్ ఒక మూమెంట్, ఈచ్ సీన్ దానికి. అది దాంతో దాదాపుగా 10-12 క్లైమాక్స్ ఉంటాయి ఒకే సినిమాలో, సాగర సంగమంలో. 10 అంటే నా రియలైజేషన్ ఇదంతా. తర్వాత నాకు చూస్తే నేను చెప్పిన మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ప్రతిసారి పీక్కి తీసుకెళ్ళి ఇంకెక్కడికి నో పాయింట్ ఆఫ్ రిటర్న్, ఇక్కడికి వచ్చేసాం, ఇంక ఇప్పుడు దీని తర్వాత చెప్పడానికి కథ ఏం లేదు అనేలా ఉంటాయి. అలాంటి మూమెంట్లు 10 పనులు ఉంటాయి సినిమాలో. దీని తర్వాత దీంతో అయిపోయింది, ఇంక ఇది ఖచ్చితంగా ఇక్కడ రోలింగ్ టైటిల్ చేసి తెరదించేయాలి. అలాంటి ఒక 10-12 మూమెంట్లు ఉంటాయి సినిమా. మీరు ఇందాక పాట వేదం అన్నట్టుగానే ఈ సాగర సంగమంలో చాలా సీన్లకి అదే అనుభూతి ఉంటుంది సార్. సో మీరు ఏ సీన్ అంటే ఒకటని కాదు, వాళ్ళ మదర్ బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చి ఆవిడ ముందు ఆవిడ పర్ఫార్మ్ చేస్తారు. చాలా నాకు గుర్తుండిపోయే విజువల్ ఎందుకో తెలియదు, విచిత్రంగా సైకిల్ దొక్కుతుంటాడు, మేకల గుంపు సడన్ గా షూట్అవుట్ అవుతుంది పెయిన్. వెరీ వెల్ షాట్ సార్, అది వెల్ షాట్ అండ్ వెల్ ఎడిటెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఒక కంప్లీట్ మూమెంట్ అనిపిస్తుంది. ఈయన బేసిక్గా ఏంటంటే ఈయన సినిమా చెప్పాలంటే బాగా ఉదాత్తమైనదే అందరూ చెప్తారు, కానీ బేసిక్గా చాలాసార్లు నవ్విస్తారు కూడా ఈయన సినిమాలో. నవ్వించి ఏడిపిస్తారు ఎండావానలాగా. అందుకని చివరిలో ఒక హరివిలు మిగిలిపోతుంది అది. అందుకని అదొక ఇంద్రధనస్సు లాంటి ఎక్స్పీరియన్స్ మనకి మిగిలిపోతుంది చివరికి. ఒక మాటలో చెప్పాలంటే ఒకటిగా లాట్ ఆఫ్ మూమెంట్స్. అందుకని సాగర సంగమం చెప్తే నేను అదే చెప్పాను, ఎందుకంటే చాలా నవ్వుకున్న మూమెంట్లు ఉంటాయి. భంగిమ ఎంత ఫేమస్ భంగిమ అనేది. మీరు అంటే ఇప్పుడు మనం మేనరిజమ్స్ గురించి మాట్లాడుకుంటే భంగిమ అర్థం చేసుకో. ఇప్పటికీ మీకు ఫేస్బుక్ లోను వాటిలోని ఈ భంగిమ అనే దాని మీద చాలా విపరీతంగా నడుస్తుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఫోటో పెట్టారనుకోండి భంగిమ సరిగ్గా లేకపోతే ఏంటి భంగిమ అని పెడతారు కింద. చాలా అంటే అది చాలా భంగిమ అనేది బేసిక్ గా ఇప్పుడు వెరీ డే టు డే యూసేజ్ లో చాలా మంచి లింగు అనమాట. ఫోటోలు తీస్తుంటే వార్నింగ్ బాబు ఫోటోలు సరిగ్గా తీ, భంగిమ తీక్ అనేది. సార్ ఫైనల్ గా మీరు రచయిత కాబట్టి విశ్వనాథ్ గారి గురించి క్లుప్తంగా చెప్పాలి, ఆయన సినిమా గురించి. ఇలాంటి టెస్ట్లే పెట్టకూడదు మీరు నాకు.
అంటే ఆయన మాటలో చెప్పాలంటే ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా తల్లి ధరణి మోగది, నడుము వచ్చి ఉరుముతాయి మబ్బులని. సినిమా తెర అనే క్యాన్వాస్ మీద, సినిమా తెర అనే ఒక క్యాన్వాస్ మీద భారతీయత, తెలుగుదనం అనే మాట వాడటం నాకు బేసిక్గా అంటే తగ్గించడం అవుతుంది. నేను భారతీయత అనే కుంచెలో ముంచి దానికి సంగీతం సాహిత్యం అనే బ్రష్తో కనుక ఒక పెయింటింగ్ వేస్తే అదే కె. విశ్వనాథ్. అండ్ విశ్వనాథ్ గారు ఎలా ఆయన్ని మనం సింబలైజ్ చేయాలి అని నాకు అనిపిస్తుందంటే, ఓ సాయంకాలం నీరెండ, ఓ సంక్రాంతి గొబ్బెమ్మ, ఓ ఆడపిల్ల జల్ల మొగలి పువ్వు, గోధులి వేళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చే కపిల గోవు తాలూకు లేగదోడ మెడలో ఉండే ఒక గంట తాలూకు వచ్చే సౌండ్, వర్షం వచ్చే ముందు మంటిలోంచి వచ్చే ఒక వాసన, అమ్మ వేసంకాలం ఇప్పుడు రాత్రిపూట మండు వెలుగుల చట్టాల మీద మనకి మట్టు గిన్నెలో కలిపి పెట్టే గోంగూర పచ్చడి అన్నం, గోంగూర పచ్చడితో పెట్టే గోరుముద్ద, అంటే బాగా మనసుకి దగ్గరగా మన తాలూకు అహం అనే తెరని తీసి పక్కన పెట్టి మన ఆత్మతో గడిపే కొన్ని సందర్భాల్లో, మనం నగ్నంగా మనతో మనం గడిపే కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకునే అతి కొద్ది వస్తువుల్లో విశ్వనాథ్ గారి సినిమాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో అందుకని కేవలం ఈయన్ని తపస్వి అని అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే సమాజానికి దూరంగా ఎక్కడికో వెళ్ళి హిమాలయాలను ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేస్తుంటారు. అందుకని ఈయన రాజయోగి అంటే కరెక్ట్ అంటారు. ఎందుకంటే మనతో పాటు ఉంటూనే మన అంటుకోకుండా, మళ్ళీ ఇవేమి ఆయనకు అంటుకోకుండా మనకి పనికొచ్చే 4 విషయాలు చెప్పి మనతో పాటు నడుస్తున్నాడు, మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. కాబట్టి కాకపోతే ఏంటంటే నేను అందరికీ చెప్పేది, కంటికి కనపడదు కాబట్టి గాలికి విలువకపోతే కష్టం, 2 నిమిషాలకు మించి బతకలేని చచ్చిపోతాం. ఊపిరి పీల్చడం అలవాటు అయిపోయింది కాబట్టి మొట్టమొదటిసారి ఏడుస్తాం ఊపిరి పీల్చడం అలవాటు లేక. ఆ తర్వాత అలవాటు అయిపోయి ఊపిరి పీల్చడం అనేది మామూలు కార్యక్రమంలో అయిపోతుంది. అది అందనప్పుడు వెంటిలేటర్ పెట్టే పరిస్థితిలో దాని వాల్యూ అర్థమవుతుంది అప్పటికి చచ్చిపోతాం. అలాగే విశ్వనాథ్ గారు లాంటి మనిషిని, ఆయన తీసిన సినిమాల్ని నేను కూడా రోజు చెప్పుకునేది ఏంటంటే, గొప్ప విషయాలు, గొప్ప వస్తువులు అలవాటు అయిపోయినంత మాత్రం చిన్నవైపోకూడదు.